ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం మహిళా మనులకు సత్కారాలు. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని ప్రభుత్వ కార్యాలయాల ప్రతిభావంతులైన మహిళా ఉద్యోగులను దర్శి మండల ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్థానిక మండల అభివృద్ధి కార్యాలయం సమావేశం హాల్లో జరిగిన సన్మాన సభలో మహిళలను ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో దర్శి ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి, ఎంఈఓ2 బి రమాదేవి, సిడిపిఓ సిహెచ్ భారతి, కేవీకే శాస్త్రవేత్త మానస, జడ్పీ గర్ల్స్ హై స్కూల్ ఉత్తమ టీచర్స్ అవార్డు గ్రహీత లక్ష్మీరాజ్యం, పద్మావతి, విజయలక్ష్మి, ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి, అనురాధ, సుభాషిణి, సునీతలను ఘనంగా సత్కరించారు. వీరితో పాటుగా ఆర్థిక సాధికారత సాధించిన వై నిర్మల అనే మహిళలను సన్మానించడం అయినది. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ కృష్ణమూర్తి, ఎంఈఓ1 కె రఘురామయ్య, సీడ్స్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాజేశ్వరరావు మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈరోజు 6వ తారీఖున మనకి గ్రంథంలో చేరి వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన నిష్ణాతులైన వారిని సన్మానించాలని అనుకున్నాము. ఇప్పుడు వరకు చెప్పారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మహిళ ధైర్యంగా ఉండాలని మన టీచర్ గారు చెప్పారు. తర్వాత ఒక వ్యక్తి ఎట్లా పైకి రావచ్చు, వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించవచ్చు అనేది మన ఎంఈఓ గారు చెప్పారు. అట్లానే మానస గారు డబ్బుకు ప్రాధాన్యత కాదు, చదువుకు ప్రాధాన్యత అని అన్నారు. అట్లానే నేను ఒక విషయం చెప్తాను, 2 నిమిషాలే. ఇంట్లో మహిళ చదువుకుంటే ఇల్లంతా చదువుకున్నట్టు. ఇల్లు చదువుకుంటే గ్రామం, గ్రామం చదువుకుంటే ఒక పట్టణము, తర్వాత స్టేట్. ఈ టైప్లో వస్తుంది. స్టేట్ వచ్చేలోపు స్టేట్ పరిపాలించాలంటే వివిధ శాఖలు ఉంటాయి. కానీ గృహంలో అన్ని శాఖలు ఒక లేడీనే నిర్వహిస్తుంది. ఆర్థిక శాఖ నిర్వహిస్తుంది, రెవెన్యూ శాఖ నిర్వహిస్తుంది, రక్షణ శాఖ నిర్వహిస్తుంది, వైద్య శాఖ కూడా నిర్వహిస్తారు. అంటే బిడ్డకు బాగోకపోతే వైద్య సేవలు అందించేది ఫస్ట్ తల్లే. అట్లానే ఆర్థిక శాఖ అంటే ఒక డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఎస్టిమేటెడ్గా లాగించేది తల్లే. రెవెన్యూ మనం ఎట్లా చేస్తే మనకి డబ్బులు మిగులుతాయి, ఏ విధంగా డబ్బులు వస్తాయి, ఏ పని చేయాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది చూస్తారు. రక్షణ శాఖ మన పిల్లల్ని ఎంత రక్షణతోటి ఎక్కడికి ఎలాంటి ప్రమాదకరమైన చోటు పోనీయకుండా జాగ్రత్తగా చేసేది స్త్రీ. అందుకని చెప్పేసి ఒక స్త్రీ ఇన్ని రంగాల్లో రాణించింది. కానీ ప్రభుత్వ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులతోటి అందరికీ మండలాలు అందుకోవడానికి స్త్రీనే కాదు, ఎక్కువ గంటలు పనిచేసేది కూడా స్త్రీనే. మన సర్వేలో చెప్పారు ఏమనంటే ఒక ఉద్యోగస్తురాల్ని ఒక ఉద్యోగి జంటు లేని నిద్ర చూసుకుంటే ఎక్కువసేపు చేయలో కూర్చొని చేసేది స్త్రీనే. జెంట్స్ ఏంటంటే కొంచెం సేపు కూర్చొని టీ కనో సిగరెట్ కనో లేకపోతే బయట ఎవరైనా ఫ్రెండ్స్ వస్తేనే వెళ్తారు. కానీ ఒక స్త్రీ ఉద్యోగిని బయటకు వెళ్ళడం చాలా అరుదు. ఎందుకంటే తనకిచ్చిన పనినే తను లక్ష్యంగా చేసుకొని చేస్తారు. అందుకని స్త్రీ స్ట్రాంగ్ గా ఉంటారు.
ఈరోజు మహిళా దిన స్వతంత్రం కాబట్టి పండగ కాబట్టి ఈరోజు మనం అందరం జరుపుకుంటున్నాము. అలాగే ఈ రాజ్యాంగ హక్కులు ఎవరు ఇచ్చారు మనకు? మన పితరులైన మన కోసం కష్టపడిన మన కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు బలియాత్మై మన కోసం ఇప్పుడు ఈరోజు మనం ఇలా స్వతంత్రంగా బతుకుతున్నామంటే ఆ రాజ్యాంగ హక్కుల ప్రకారం కాబట్టి తెలియజేస్తున్నాడు. ఇక్కడ వేదిక మీద అలంకరించబడిన ప్రతి ఒక్క అంశం ప్రకారం మీకు వివరించారు కాబట్టి ఆ వివరణ ప్రకారం మీరు అందరూ సమాన హక్కులతో, పురుషులు కాకుండా స్త్రీలు కాకుండా అందరూ సమాన హక్కులతో పాటించాలని తెలియజేస్తూ ఈరోజు మనం ఇక్కడ పండుగ జరుపుకుంటున్నామంటే ఒక పిల్లలు పెద్దలమైన కానీ అందరూ మనం చదువుకొని ముందడికి వెళ్ళాలని తెలియజేస్తున్నాను. అదే కాదు, చదువు అంటే రెండు పనులు. చదువు అంటే ఈరోజు మనం ఆస్తి అంతస్తు ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, కానీ అయితే చదువు మనతోటే వస్తుంది అనమాట. మనం ఎక్కడుంటే అక్కడ వస్తుంది. చదివే మనకు ఆస్తి కాబట్టి ఈ చదువు ప్రతి ఒక్కరు చదువుకొని మన స్థాయిలో మనం ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.